అల్లారు ముద్దుగా పెంచిన ఒక ఆడపిల్లను 20 ఏళ్ళు పెంచి పెద్ద చేసి ఒక ఇంటికి పంపించినప్పుడు ఆ బిడ్డ అక్కడ ఎదుర్కొనే బాధలను చూసి ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్లీజ్ నాన్న, భయమేస్తుంది, అమ్మను వదిలేయ్ అంటూ బోరున ఏడుస్తూ ఉన్న ఆ చిన్నారులను చూసి కనీసం కరగలేదు ఆ రాక్షసుడు. అలాంటి ఒక ఘటనే మనకిప్పుడు కన్నీళ్లను తెప్పిస్తుంది. వరకట్నం అనేది ఒక పిశాచి. ఎన్నో ఏళ్లుగా ఎంతో మంది అమాయకమైన ఆడపిల్లలను ఉసురు తీసుకున్న ఈ వరకట్నం అనేది ఎంతో మంది ఉసురు తీసుకున్న ఈ వరకట్నానికి ఇప్పుడు మరొక మహిళ బలైపోయింది. వరకట్న దాహం మరో అబల ప్రాణాలను బలిగొంది. బీహార్లో వెలుగు చూసిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. గయా జిల్లాలోని జనక్పూర్ ప్రాంతంలో నిషా కుమారి అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె తండ్రి శ్రవణ్ కుమార్ ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసుకున్నాడు. ఆ బిడ్డని చదివించాడు. ఉన్నత చదువులు చదివించి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేపించాలని కలలు కన్నాడు. కానీ మంచి సంబంధం వచ్చింది. కూతురిని ఎంతో బాగా చూసుకుంటారు అనే నమ్మకంతో ఆ తల్లిదండ్రులిద్దరూ ఆ రాక్షసుడిని గుడ్డిగా నమ్మి తన బిడ్డను వాడి చేతుల్లో పెట్టారు. పెళ్ళైన కొన్నాళ్ల వరకు వారి కాపురం బాని సజావుగానే సాగింది. 2 పిల్లలు పుట్టారు. 2 బిడ్డలు పుట్టిన తర్వాత వాడిలో వరకట్న దాహం అనేది మళ్ళీ పురుడు పోసుకుంది. మొదలు పెట్టాడు, మీ ఇంటికి వెళ్ళి మళ్ళీ కట్నం తీసుకొని రా, లేకపోతే నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను, లేకపోతే నిన్ను చంపేస్తాను అనే మాటలు పదే పదే ఆమెను బాధ పెడుతూనే ఉన్నాయి. కానీ ఎవరు ఊహించినంత పని వాడు చేయనే చేశాడు. నిజంగానే ఆమె ప్రాణాన్ని బలికొన్నాడు. ఆమె తండ్రి శ్రవణ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో భర్త అభిషేక్ కుమార్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వరకట్న దాహం మరో అబల ప్రాణాలను బలికొంది. బీహార్లో వెలుగు చూసిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. గయా జిల్లాలోని జనక్పూర్ ప్రాంతంలో నిషా కుమారి అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె తండ్రి శ్రవణ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో భర్త అభిషేక్ కుమార్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే బిడ్డల కళ్ల ముందే తల్లిని కొడుతున్న వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారిపోయింది. ఒక వైరల్ కంటెంట్ గా మారింది. ఇలాంటి విషయాలు చూసినప్పుడు ఎంతో మంది తల్లిదండ్రులు తమ బిడ్డలకు పెళ్లి చేసి పంపించాలంటేనే భయపడుతున్నారు. కన్న బిడ్డల ముందే తల్లిని అతి దారుణంగా కిరాతకంగా కొడుతున్నా సరే ఏమీ చేయలేని పరిస్థితిలో ఆ తల్లిదండ్రులు ఇప్పుడు నిలుచొని చూస్తున్నారు. అలాంటి వీడియోనే ఇది.